వెల్కమ్ బ్యాక్ టు రివిజన్ షార్ట్స్. ఈరోజు ఆర్టికల్ 46 నుండి 50 వరకు చూద్దాం. ఆర్టికల్ 46 ఎస్సీ, ఎస్టీ అండ్ వీకర్ సెక్షన్స్ ప్రొటెక్షన్. ఆర్టికల్ 46 ప్రకారం స్టేట్‌కి బాధ్యత ఏమిటంటే ఎస్సీ, ఎస్టీలు మరియు ఇతర బలహీన వర్గాల విద్య మరియు ఆర్థిక ప్రయోజనాలను ప్రోత్సహించడం, వాళ్ళను సామాజిక అన్యాయం మరియు దోపిడీ నుండి కాపాడడం. ఎందుకు ఇంపార్టెంట్ అంటే హిస్టరీలో ఎస్సీ, ఎస్టీలు డిస్క్రిమినేషన్, పావర్టీ ఎదుర్కొన్నారు. ఈక్వల్ ఆపర్చునిటీస్ రావాలంటే స్టేట్ స్పెషల్ కేర్ తీసుకోవాలి. అందుకే ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్‌కి స్కాలర్‌షిప్స్ కావచ్చు, ఫ్రీ హాస్టల్స్ కావచ్చు అండ్ ఫీ రియంబర్స్‌మెంట్ కావచ్చు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తది. సో, ఎగ్జాంపుల్ ఏంటంటే రిజర్వేషన్ పాలిసీస్ లైక్ ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్, ఎస్సీ, ఎస్టీ స్కాలర్‌షిప్స్ అండ్ వెల్ఫేర్ హాస్టల్స్ అండ్ స్కీమ్స్ ఇవన్నీ ఆర్టికల్ 46 నుండి వచ్చినాయి. ఆర్టికల్ 47 పబ్లిక్ హెల్త్ ప్లస్ న్యూట్రిషన్ ప్లస్ ప్రొహిబిషన్. ఆర్టికల్ 47 ప్రకారం ప్రజల న్యూట్రిషన్ లెవెల్స్ పెంచాలి, పబ్లిక్ హెల్త్ ఇంప్రూవ్ చేయాలి మరియు హార్మ్‌ఫుల్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ మరియు డ్రగ్స్ కన్జంప్షన్ తగ్గేలా స్టేట్ ప్రయత్నించాలి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే హెల్తీ సిటిజన్స్ లేకపోతే స్ట్రాంగ్ నేషన్ ఉండదు. న్యూట్రిషన్ అండ్ హెల్త్ కరెక్ట్‌గా ఉంటే డెవలప్‌మెంట్‌కి అదే ఫౌండేషన్ అవుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్స్‌ని ఇంప్రూవ్ చేయడం, వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ అండ్ మిడ్ డే మీల్స్ ఇలాంటివన్నీ 47 నుండే వచ్చినాయి. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే స్కూల్‌లో మిడ్ డే మీల్స్ కావచ్చు, న్యూట్రిషన్ స్కీమ్స్ కావచ్చు, నేషనల్ హెల్త్ మిషన్ కావచ్చు, సమ్ స్టేట్స్‌లో లిక్కర్ బ్యాన్ కూడా చేసి ఉన్నారు. సో, ఇదంతా ఆర్టికల్ 47 వరకి ప్రజల హెల్త్ దృష్ట్యా ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఆర్టికల్ 48 అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ ఇంప్రూవ్‌మెంట్. ఆర్టికల్ 48 ప్రకారం స్టేట్ అగ్రికల్చర్ మరియు యానిమల్ హస్బెండరీని మోడర్నైజ్ చేసి సైంటిఫిక్ మెథడ్స్ యూజ్ చేయాలి మరియు క్యాటిల్ బ్రీడ్స్ ఇంప్రూవ్ చేయాలి. ఎందుకు అంటే ఇండియా అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ. ఫార్మర్స్ ప్రొడక్టివిటీ పెరగాలి. డైరీ సెక్టర్ స్ట్రాంగ్ అవ్వాలి. సో, దీని కొరకి బెటర్ సీడ్స్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, వెటర్నరీ హాస్పిటల్స్ కావచ్చు, డైరీ సపోర్ట్ కావచ్చు, ఇవన్నీ గవర్నమెంట్ అయితే మనకి ఇస్తా ఉంటది. సో, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే గ్రీన్ రెవల్యూషనర్ పాలిసీస్ కావచ్చు, డైరీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ కావచ్చు, వెటర్నరీ సర్వీసెస్ మరియు క్యాటిల్ బ్రీడ్ ఇంప్రూవ్‌మెంట్ కావచ్చు. ఇవన్నీ వచ్చింది ఆర్టికల్ 48 నుండి. ఆర్టికల్ 48 ఎన్విరాన్మెంట్ మరియు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్. ఆర్టికల్ 48 ప్రకారం స్టేట్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయాలి, ఫారెస్ట్ సేఫ్‌గార్డ్ చేయాలి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకు అంటే పొల్యూషన్ పెరిగితే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే ఫారెస్ట్ తగ్గితే క్లైమేట్ ఇష్యూస్ వస్తాయి. వైల్డ్ లైఫ్ ఎక్స్‌టింక్ట్ అయితే ఎకోసిస్టమ్ ఇంబాలెన్స్ అవుతుంది. సో, దీనికి ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్స్ కావచ్చు, ప్లాస్టిక్ బ్యాన్ రూల్స్ కావచ్చు, ఫారెస్ట్ కన్జర్వేషన్ కూడా ఎగ్జాంపుల్స్. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, నేషనల్ పార్క్ మరియు శాంక్చురీస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ వాటి యాక్షన్స్. సో, ఇవన్నీ ఆర్టికల్ 48 నుండి వచ్చినవి. ఆర్టికల్ 49 మూన్మెంట్స్ మరియు నేషనల్ హెరిటేజ్ ప్రొటెక్షన్స్. ఆర్టికల్ 49 ప్రకారం స్టేట్‌కి బాధ్యత నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న మూన్మెంట్స్ అండ్ ప్లేసెస్, ఆబ్జెక్ట్స్‌ని ప్రొటెక్ట్ చేయడం. హెరిటేజ్ అంటే మన హిస్టరీ మరియు ఐడెంటిటీ. అది డ్యామేజ్ అయితే ఫ్యూచర్ జనరేషన్ లాస్ అవుతాయి. సో, అందుకే చార్మినార్ కావచ్చు, అజంతా, ఎల్లోరా, తాజ్‌మహల్ లాంటి ప్లేసెస్‌ని ప్రొటెక్ట్ చేస్తున్నాం. సో, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏఎస్ఐ ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా మనం మాన్యుమెంట్స్‌ని ప్రొటెక్షన్ అయితే చేస్తాం. ఆర్టికల్ 50 జ్యుడిషియరీ మరియు ఎగ్జిక్యూటివ్ సెపరేషన్. ఆర్టికల్ 50 ప్రకారం స్టేట్‌ని జ్యుడిషియరీని ఎగ్జిక్యూటివ్ నుండి సెపరేట్ చేయాలి. ఎందుకు అంటే జడ్జెస్ ఇండిపెండెంట్‌గా ఉండాలి. ఎగ్జిక్యూటివ్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటే ఫెయిర్ జస్టిస్ రావడం కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ లేదా అడ్మినిస్ట్రేషన్ ప్రెషర్ లేకుండా జడ్జ్ ఇండిపెండెంట్‌గా డెసిషన్ ఇవ్వాలి. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇండియాలో కోర్ట్స్ ఇండిపెండెంట్ సిస్టమ్‌గా ఉండడం వల్ల
సెపరేషన్ పవర్ ఉండడం వల్ల లైక్ కరెక్ట్ న్యాయం అనేదైతే వస్తది. సో, ఇదేంటి ఆర్టికల్ 50 చెప్తుంది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరింత కంటెంట్‌తో మీ ముందుకొస్తాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.